ఐపీఎల్ 2025 10వ మ్యాచ్లో డీసీ మరియు ఎస్ఆర్హెచ్ జట్లు తలబడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ ని అయితే వైజాగ్ వేదికగా ఆడబోతున్నారు. సో లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్ ద్వారా స్ట్రాంగ్ గా కంబ్యాక్ చేయాలని చూస్తోంది. అయితే డీసీ టీమ్ లో ఉన్న ఒక బౌలర్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ని చాలా కంగారు పెడుతున్నాడు. మెయిన్లీ గతంలో ఇద్దరిని డామినేట్ చేసి ఎస్ఆర్హెచ్ టీం ని చావుదెబ్బ కొట్టాడు. సో ఆ బౌలర్ ఎవరు, అలాగే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ కి ఎగెనెస్ట్ గా ఎలాంటి రికార్డు ఉంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనమైతే ఈ మ్యాచ్ లో ఉండబోయే టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ ఏంటో చూసేయాలి. ఇంకెందుకు ఆలస్యం, నెంబర్ 5 లో హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ అక్షర్ పటేల్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండబోయే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ క్లాసెన్ స్పిన్ బౌలర్స్ కి ఎగెనెస్ట్ గా ఎలా ఆడతాడో నేనైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్లాసెన్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అతనికి మంచి మ్యాచ్అప్ అవుద్ది. దీంతో డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ మిడిల్ ఓవర్స్ లో కీలకంగా మారతాడు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ లో అతను మంచిగానే బౌలింగ్ చేశాడు. బట్ ఎనీవే గతంలో చూసాం క్లాసెన్ అక్షర్ పటేల్ ని చాలా డామినేట్ చేశాడు. ఇన్ఫాక్ట్ T20 వరల్డ్ కప్ ఫైనల్లో అతను బాధేసిన ఓవర్ ఇంకా గుర్తుంది. సో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మ్యాచ్అప్ అయితే జనరల్ గా బ్యాట్స్మెన్ కి అనుకూలంగా ఉండదు, బౌలర్ కి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రివర్స్, క్లాసెన్ కి అక్షర్ పటేల్ కి ఎగెనెస్ట్ గా చాలా మంచి రికార్డు ఉంది. 9 ఇన్నింగ్స్ లో 46 బాల్స్ ఫేస్ చేస్తే ఏకంగా 84 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఒక్కసారి మాత్రమే అక్షర్ పటేల్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. సో క్లియర్లీ యావరేజ్ చూసుకున్నా, స్ట్రైక్ రేట్ చూసుకున్నా చాలా బీభత్సంగా ఉన్నాయి. చూడాలి మరి క్లాసెన్ బ్యాటింగ్ వచ్చినప్పుడు అక్షర్ పటేల్ ఛాలెంజింగ్ గా తీసుకుని బౌలింగ్ చేస్తాడా, లేకపోతే అసలు బౌలింగ్ చేయకుండా ఉంటాడా అనేది. ఇక నెంబర్ 4 లో ఫాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ మొహమ్మద్ షమి. ఇదైతే పవర్ ప్లేలో చాలా కీ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఢిల్లీ వైస్ కెప్టెన్ డూప్లెసిస్ కి అయితే ఎస్ఆర్హెచ్ పేసర్స్ మీద మంచి రికార్డు కనిపిస్తోంది. ప్రీవియస్ గా పవర్ ప్లేలో షమిని చాలా కంఫర్టబుల్ గా ఫేస్ చేశాడు. అలాగే ప్యాట్ కమిన్స్ కి ఎగెనిస్ట్ గా చూసుకుంటే అతనికి చాలా మంచి రికార్డు ఉంది. సో షమీకి ఎగెన్స్ట్ గా చూసుకుంటే 10 ఇన్నింగ్స్ లో 61 బాల్స్ ఫేస్ చేసిన డూప్లెసిస్ ఏకంగా 106 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో 2 సార్లు మాత్రం అవుట్ అయ్యాడు. ఇక కమిన్స్ కి ఎగెనెస్ట్ గా చూసుకున్న 108 ప్లస్ స్ట్రైక్ రేట్ ఉంది. సో ఈ మ్యాచ్ లో అయితే ఎస్ఆర్హెచ్ టీం డూప్లెసిస్ ను ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది, లేకపోతే ఎస్ఆర్హెచ్ టీం కి చాలా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక నెంబర్ 3 లో ఇషాన్ కిషన్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఇదైతే ఈ మ్యాచ్ లోని చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ లో 100 కొడితే రెండో మ్యాచ్ లో డక్అవుట్ అయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ లో కంబ్యాక్ చేయాలని చూస్తాడు. బట్ ఎనీవే మ్యాచ్ లో ఢిల్లీ టీం దగ్గర కుల్దీప్ యాదవ్ లాంటి ఒక మంచి ఇన్ఫార్మ్ బౌలర్ ఉన్నాడు. పైగా ఇతను లెఫ్ట్ హ్యాండర్స్ కు చాలా మంచిగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. ఈ మ్యాచ్ లో అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక టాప్ నాచ్ బ్యాటిల్ ఉండొచ్చు. ఈవెన్ ప్రీవియస్ గా చూసుకున్న వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ నెక్ టు నెక్ సాగింది. 4 ఇన్నింగ్స్ లో తలపడగా 25 బాల్స్ ఫేస్ చేసిన ఇషాన్ కిషన్ 46 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో 2 సార్లు కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. సో ఇషాన్ కిషన్ కుల్దీప్ యాదవ్ ఎగెనెస్ట్ గా స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ యావరేజ్ మాత్రం తక్కువగా ఉంది. అంటే అటాక్ చేస్తున్నాడు, కానీ ఆ అటాక్ చేసే క్రమంలోనే అవుట్ కూడా అవుతున్నాడు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరి మధ్య జరగబోయే బ్యాటిల్ లో ఎవరు పై చేయి సాధిస్తారనేది. ఇక నెంబర్ 2 లో కేఎల్ రాహుల్ వర్సెస్ ఆడమ్ జంపా. ఇది కూడా మిడిల్ ఆర్డర్స్ లో ఒక కీ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ ఢిల్లీ ఫస్ట్ మ్యాచ్ మిస్ అయిన కెల్ రాయల్ ఈ మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడు అని చెప్పి కన్ఫర్మేషన్ వచ్చేసింది. అండ్ ఆల్సో ఇతను మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయబోతున్నాడు. సో కేఎల్ రాహుల్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా ఆడబోతున్నాడు కాబట్టి అతనైతే చాలా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎనీవే ఈ మ్యాచ్ లో చూసుకుంటే అంటే అతను ఆడమ్ జంపా లాంటి ఒక క్వాలిటీ స్పిన్నర్ ని ఫేస్ చేయాలి. అండ్ ప్రీవియస్ గా అయితే జంపా రాహుల్ ని స్ట్రగుల్ చేశాడు. 53 బాల్స్ వేసిన అతను 57 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో రాహుల్ 3 టైమ్స్ అవుట్ చేశాడు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఆడమ్ జంపా రాహుల్ కి ఒక మంచి మ్యాచ్అప్ అవుతాడు. చూడాలి మరి ఈసారి అయినా రాహుల్ స్పిన్నర్ ని కౌంటర్ చేసి ఎక్కువ రన్స్ కొడతాడా లేదా అని. ఇక నెంబర్ 1 లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ వర్సెస్ మిచెల్ స్టార్క్. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో చూసాం ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఒక ప్లేయింగ్ స్టార్ట్ ఇవ్వలేదు. దీంతో ఆ టీం 200 రన్స్ కూడా కొట్టలేకపోయింది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో ఆ టీం భారీ స్కోర్ కొట్టలేకపోతుంది. అండ్ ఈ మ్యాచ్ లో చూసుకుంటే వాళ్ళకైతే మిచెల్ స్టార్క్ దగ్గర నుండి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ చూసాం క్వాలిఫైయర్ 1 అండ్ ఫైనల్ రెండింటిలో కూడా స్టార్క్ వల్ల ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోయింది. సో స్టార్క్ కి అయితే ట్రావిస్ హెడ్ మీద మంచి రికార్డు ఉంది. అలాగే అభిషేక్ శర్మ మీద కూడా మంచి రికార్డు ఉంది. హెడెన్ ను ప్రీవియస్ గా ఐపీఎల్ లో ఫస్ట్ బాల్ కి డక్అవుట్ చేశాడు. అలాగే మిగతా డొమెస్టిక్ టోర్నమెంట్స్ లో చూసుకున్న 4-5 సార్లు అయితే మిచెల్ స్టార్క్ ట్రావిస్ హెడ్ ని డక్అవుట్ చేశాడట. ఇక అభిషేక్ శర్మకి ఎగెనిస్ట్ గా చూసుకున్న 2 ఇన్నింగ్స్ లో 9 బాల్స్ వేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా చేశాడు.
సో క్లియర్లీ మిచెల్ స్టార్క్ కి అయితే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఇద్దరి మీద చాలా మంచి రికార్డు ఉంది. దీంతో పవర్ ప్లేలో అతను ఎలా కౌంటర్ చేస్తారు అనే దాని మీద ఎస్ఆర్హెచ్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ మిచెల్ స్టార్క్ ని ఎలా డీల్ చేస్తారనేది. ఇక వీటితో పాటు మనం డెత్ ఓవర్స్ లో అశుతోష్ శర్మ మరియు ప్యాట్ కమిన్స్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా తమ ప్రీవియస్ మ్యాచెస్ లో చాలా బాగా పెర్ఫామ్ చేశారు. దీంతో డెత్ ఓవర్స్ లో వీళ్ళిద్దరి మధ్య మంచి బ్యాటిల్ పడే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవి గాయ్స్ ఈ మ్యాచ్ లో ఉండే టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి.